హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్రం కథల్లోకి అందరికీ స్వాగతం. లబ్ధ ప్రనాశనంలో మెదడు లేని గాడిద అనే కథ చెప్పుకుందాం. ఒక అడవిలో మృగరాజు నివసిస్తున్నాడు. అది వేటాడి జంతువులను చంపి తింటూ ఉంటుంది. అలా తినగా మిగిలిన మాంసాన్ని నేస్తంగా ఉన్న నక్క తినేది. సింహం చెప్పిన పని చేస్తూ చిన్న చితక జంతువులకు మాయమాటలు చెప్పి సింహం వద్దకు తీసుకువచ్చేది. సింహం ఆ జంతువులను చంపి తినేది. మిగిలిన మాంసాన్ని ఈ నక్క ఆరగించేది. ఒకసారి సింహం ఆరోగ్యం దెబ్బతిని వేటాడలేని పరిస్థితిలో ఉంది. సరైన ఆహారం లేక సింహం ఆకలితో అలమటిస్తోంది. అప్పుడు ఒకరోజు ఆ నక్కను పిలిచి, నేను ఆకలితో అలమటిస్తున్నాను, వేటాడలేని స్థితిలో ఉన్నాను. ఏదైనా జంతువుకు మాయమాటలు చెప్పి నా వద్దకు తీసుకురా, నేను దాన్ని చంపుతాను, ఇద్దరం కలిసి తిందాం అన్నది సింహం. ఊరుకోండి మృగరాజా, నేను అనునిత్యం నీ పక్కనే తిరుగుతున్న సంగతి అడవి మొత్తానికి తెలుసు. నా మాటలు విని మీ వద్దకి ఎవరు వస్తారు అంది నక్క. సింహం భీకరంగా గర్జిస్తూ, ప్రయత్నించడంలో తప్పేముంది అంది. ఆ గర్జనకు నక్క భయపడిపోయి ఏదైనా అమాయకపు జంతువు దొరుకుతుందేమో అని బయలుదేరింది. అలా తిరుగుతున్న నక్క ఒక కుగ్రామానికి చేరింది. దానికి ఒక గాడిద తారసపడింది. ఏమిటి గాడిద బావా, ఇంత చిక్కిపోయావు అని కలుపుగోలుతనంగా మాట్లాడింది నక్క. నా యజమాని బండెడు చాకరీ చేయించుకుంటున్నాడు. ఆహారం పెట్టేటప్పుడు ఏడుస్తూ నాసిరకం గడ్డిని పెడుతున్నాడు. అది కూడా కడుపు నిండా పెట్టడం లేదు అంది ఆ గాడిద. నువ్వు నాతో పాటు వచ్చావంటే మృగరాజును పరిచయం చేస్తాను. మన ఇద్దరం ఆయన చల్లని నీడలో హాయిగా బ్రతుకుదాం. కడుపు నిండా ఆహారము దొరుకుతుంది అని నక్క నమ్మబలికింది. నక్క మాటలకు తొలుత గాడిద భయపడింది. మృగరాజుతో నా ప్రాణానికి హాని కలగదా అని అడిగింది గాడిద. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, భయపడకు, నీ ప్రాణాలకు ఎటువంటి హాని కలగదు అని చెప్పింది నక్క. నక్క మాటలను నమ్మిన గాడిద అడవిలోని మృగరాజు వద్దకు వచ్చింది. ఎంతో కాలంగా ఆకలితో ఉన్న మృగరాజు ఒక్కసారిగా దూకి తన పంజాతో గాడిద ముఖంపై కొట్టే ప్రయత్నం చేసింది. అనారోగ్యంగా నీరసంగా ఉన్న సింహం పంజా గాడిద ముఖానికి తాకలేకపోయింది. త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న గాడిద అక్కడి నుండి తప్పించుకుని పరుగులంకించుకుంది. ఏమిటి మృగరాజా, ఎన్నో మాయమాటలు చెప్పి చాలా కష్టపడి నేను గాడిదను తీసుకువస్తే మీరు దాన్ని చంపడంలోనూ విఫలమయ్యారు అని నొచ్చుకుంది నక్క. ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పట్టు తప్పి నా పంజా గాడిదకు తగలలేదు. పోతే పోయింది, ఈసారి మరో జంతువును తీసుకురా అని ఆదేశించింది సింహం. ఇంకో జంతువును నేనెలా వెతికేది? పారిపోయిన గాడిదకే మాయమాటలు చెప్పి మీ వద్దకు తీసుకొస్తాను అని నక్క మనసులో అనుకుని బయలుదేరింది. గాడిద వద్దకు వెళ్లిన నక్క మళ్లీ మాయమాటలు చెప్పడం ప్రారంభించింది. ఏమిటి గాడిద బావా ఇలా చేశావు? మృగరాజును పరిచయం చేసేలోగానే నువ్వు భయపడి పారిపోయి వచ్చావు. మనలాంటి చిన్న ప్రాణులు మృగరాజు వద్దకు వెళ్లాలే గాని మృగరాజు మన వద్దకు రాడు కదా. ఈసారి మృగరాజు దగ్గరగా తీసుకుని వెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను. నిత్యం కష్టపడే నీకు మంత్రి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని మృగరాజు ఆలోచన అని నక్క గాడిదకు ఆశ చూపించింది. ఒకసారి మోసపోయిన గాడిద మంత్రి పదవికి ఆశపడి తిరిగి మళ్లీ రెండోసారి నక్క మాయలో పడింది. ఈసారి సింహం పట్టు తప్పకుండా గాడిదపై దూకి పంజాతో చావు దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకు గాడిద అక్కడికక్కడికే చనిపోయింది. సింహం చంపిన జంతువును అది తిన్న తర్వాత మిగిలింది నక్క తినాలి. కాని కుయుక్తుల నక్క ఆకలికి ఆగలేకపోయింది. ముందుగా గాడిదను తను తినాలనుకుంది. మృగరాజా, నేను చనిపోయిన ఈ గాడిదకు కాపలా ఉంటాను. మీరు నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి నీళ్లు తాగిరండి, కొంత బడలిక తీరుతుంది. ఆ తర్వాత మీరు శుభ్రంగా ఈ గాడిదను తినవచ్చు అంది నక్క. జిత్తుల మారి నక్క మాయమాటలు నమ్మి సింహం స్నానం చేయడానికి నదికి వెళ్ళింది. సింహం స్నానం చేసి వచ్చేలోగా గాడిద తలలోని మెదడును నక్క తినేసింది. సింహం రాగానే గాడిద మెదడేది అని ప్రశ్నించింది. మృగరాజా, ఈ గాడిదకు మెదడు లేదు. మెదడు ఉండి ఆలోచించే శక్తే దీనికుంటే రెండవసారి తిరిగి మీ వద్దకు ఎందుకు వస్తుంది అని చెప్పింది నక్క. నక్క చెప్పిన దాంట్లో నిజముందని భావించి చచ్చిన ఆ గాడిదను సింహం నక్క ఆరగించి ఆకలి తీర్చుకున్నాయి.
నేటికి మాయమాటలు చెప్పి మోసాలు చేసే బతికేవాళ్ళు మనకు తారసపడుతూనే ఉంటారు. అటువంటి వారి వలలో చిక్కుకొని ఒకసారి మోసపోవడం అనేది తెలివి తక్కువతనం అనొచ్చు. రెండోసారి మూడోసారి కూడా ఇలా ప్రతిసారి వారి మాయమాటల్లో పడి మోసపోవడం అనేది క్షమించరాని నేరం. అటువంటి వారి మాయలో పడితే మనమే సమస్యలో ఇరుక్కుపోతాం. మోసగాళ్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.